Hello friends, welcome to our channel. Government of Andhra Pradesh Health Medical Family Welfare Department SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ACSR గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకున్న వారు ఎవరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అప్లికేషన్ అనేది ఫిజికల్గా అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్కి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే December 11, 2023 అంటే 11/12/2023 నోటిఫికేషన్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలలోపు అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో కలిపి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది కూడా చెక్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్తో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఒక వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఓటీ టెక్నీషియన్కి 3 ఖాళీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ శాలరీ తీసుకుంటే 22,406 రూపాయలు కాంట్రాక్ట్ బేస్ ఫ్రెండ్స్. అండ్ ఈసీజీ టెక్నీషియన్కి 1 ఖాళీ అయితే ఇవ్వడం జరిగింది. 34,580 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ. కార్డియాలజీ టెక్నీషియన్ చూసుకుంటే 1 ఖాళీ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ పాయింట్ నెంబర్ 2 డిస్ట్రిక్ట్ కేటగిరీలోని 37,640. అండ్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్కి 1 సింగిల్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. 37,640 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తీసే టెక్నీషియన్కి చూసుకుంటే 32,670 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్, పెడియాట్రిక్ చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ పర్ఫ్యూషనిస్ట్, బయోమెడికల్ టెక్నీషియన్, డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ అటెండర్, ఫీమేల్ నర్స్ ఆర్డినరీ FNO కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. FNO వరకు మాత్రం 2 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ 15,000 FNOకి అయితే, ఆఫీస్ సబార్డినేట్కి 15,000, అవుట్సోర్సింగ్ ఫ్రెండ్స్ ఇవన్నీ అవుట్సోర్సింగ్ మీద ఇవ్వడం జరిగింది. ఓటీ అసిస్టెంట్స్ అనేది రిమైనింగ్ అన్ని కాంట్రాక్ట్ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీ MNO చూసుకుంటే 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రెచ్చర్ బేరియర్ చూసుకుంటే ఫ్రెండ్స్ 3 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అవుట్సోర్సింగ్లోని. అండ్ గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్ నెల్లూరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ది ఫస్ట్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్కి 37,640. ఈసీజీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, సిటీ టెక్నీషియన్, ప్యాకర్స్, ల్యాండ్రీ అటెండర్స్, జనరల్ డ్యూటీ అటెండర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ శాలరీ చూసుకుని 32,670 రూపాయలు సిటీ టెక్నీషియన్కి, ప్యాకర్స్కి 15,000 శాలరీ ఫ్రెండ్స్. ప్యాకర్స్ నుంచి అటెండర్స్కి, జనరల్ డ్యూటీ అటెండర్కి అయితే 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది. Filled application form above post are submitted to the office of the principal ACS GMC నెల్లూరు డిస్ట్రిక్ట్ బిఫోర్ 11/12/2023 by 5 PM. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ అయితే ACSR GMC నెల్లూరు డిస్ట్రిక్ట్లోని. అది కూడా సాయంత్రం 5 గంటలలోపు 11వ తారీఖు 12వ నెల 2023 లోపు అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేదా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓటీ టెక్నీషియన్స్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్గా అయితే ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ పాయింట్ 2 చూస్తుంది మస్ట్ హ్యావ్ పాస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ కావాల్సిన అయితే క్వాలిఫికేషన్ 3 అయితే అక్కడ ఉండడం జరిగింది. 1, 2, 3 అందులో 1 అయితే SSC పాస్ అవ్వాలి, 2 అయితే డిప్లొమా చేసి ఉండాలి మెడికల్ స్పెషలైజేషన్లోని. 3 చూసుకుంటే మస్ట్ రిజిస్టర్ ఏపీ పారామెడికల్ బోర్డు లేదు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఈసీజీ టెక్నీషియన్ చూసుకుంటే ఇక్కడ కూడా 3 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ పాయింట్ 2 చూసుకుంటే డిప్లొమా చేసి ఉండాలి ఈసీజీ టెక్నీషియన్లోని. అండ్ పాయింట్ 3 చూసుకుంటే ఫ్రెండ్స్ ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. అదేవిధంగా కార్డియాలజీ టెక్నీషియన్ చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. విత్ 2 years డిప్లొమా ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసి ఉండాలి, విత్ బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ దాంతో 2 years డిప్లొమా కూడా చేసి ఉండాలి ఫ్రెండ్స్, లేదా బీఎస్సీ ఇన్ కార్డియాలజికల్ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి డైరెక్ట్గా. అండ్ పాయింట్ 2 చూసుకుంటే APPMBR రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్ మీరు. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే ఇక్కడ కూడా 3 పాయింట్లు ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్కి. ఫస్ట్ బీఎస్సీ విత్ కార్డియో కేర్ టెక్నాలజీ పాస్ అయి ఉండాలి, లేదా బీఎస్సీ విత్ డిప్లొమా క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ చేసి ఉండాలి, లేదా APBMBR రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. 3 పాయింట్స్ లేకపోతే ఏ ఒక్క పాయింట్ లేకపోయినా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ తీసే టెక్నీషియన్కి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ and 2 years diploma in anesthesia technician course.
అండ్ మస్ట్ రిజిస్టర్ అయితే ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్ట్రేషన్ ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ అండ్ 2 years డిప్లొమా అనస్థీసియా కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి ఫ్రెండ్స్. టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే గ్రేడ్ 2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సైన్స్ గ్రూప్లోని. విత్ డిప్లొమా ఎంఎల్టీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. అయితే ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ విత్ 1 year క్లినిక్ ట్రైనింగ్ అయి ఉండాలి అప్రెంటిస్లోని. అండ్ ఏపీ పారామెడికల్లో అయితే రిజిస్టర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా పేడియాట్రిక్ చైల్డ్ సైకాలజీ చూసుకుంటే పాస్డ్ ఎంఫిల్ సైకాలజీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ చూసుకుంటే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ అండ్ ఎంఫిల్ ఇన్ క్లినిక్ సైకాలజీ బై ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి అయితే సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రొఫెషనిస్ట్ చూసుకుంటే పాస్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏపీబీఎంపీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అప్ టు డేట్ రెన్యువల్ చేసుకోవాలి. ఒక రెన్యువల్ అయిపోతే రెన్యువల్ చేసుకోండి ఫ్రెండ్స్. డేట్స్ అనేవి బయోమెడికల్ టెక్నీషియన్కి అయితే డిప్లొమా బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ డిజిటల్ ఇమేజింగ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏపీ బిఎంఈలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓటీ అసిస్టెంట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫీమేల్ ఎఫ్ఎన్ఓ కూడా 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఫస్ట్ ఎయిడ్ కూడా సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఎంఎన్ఓకి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ స్ట్రెచర్ బేరియర్ కూడా 10th క్లాస్ అని పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరులో చూసుకుంటే కేటలాగ్ టెక్నీషియన్కి పాస్ అయ్యి బీఎస్సీ విత్ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఏదో ఒకటి చేసి ఉండాలి. అది లేదా డిప్లొమా చేయాలి కేటలాగ్ టెక్నీషియన్లోని. అండ్ ఏపీబీఎంబీఆర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఈసీజీ టెక్నీషియన్ చూసుకుంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. అండ్ ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ అయ్యి ఉండి మీకు సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. రేడియోగ్రాఫర్ చూసుకోండి సిఆర్ఏ, డిఆర్జీఏ, డిఎంఎల్టీ కోర్సెస్ చేసి ఉండాలి. అండ్ ఏపీబీఎంతో రిజిస్టర్ అయ్యి ఉండాలి. రికగ్నిషన్ ఏపీబీఎంతో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్ అండ్ రేడియో మెడికల్ చేసి ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ ఇన్ మినిమం 12 months రికగ్నైజ్డ్ వెల్ ఎక్విప్డ్ రేడియేషన్ థెరపీ డిపార్ట్మెంట్లో అయితే మీరు చేసి ఉండాలి ఫ్రెండ్స్. అంటే 1 year అయితే అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి మీరు. అండ్ సిటీ టెక్నీషియన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి సైన్స్ గ్రూప్లోని. విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సెస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏపీబీఎంపీలో కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ప్యాకర్స్ లాంటి వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్. అటెండర్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్కు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 18 years నుంచి 42 years లోపు అయితే అవ్వడం జరిగింది. అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్కి 10 years అవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ బీసీ వాళ్ళకి 500 rupees అయితే ఫీ చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉన్న అభ్యర్థులు ఎవరైనా అలాగే 300 rupees అయితే చెల్లించాల్సి వస్తుంది. సెల్ఫ్ అటాచ్ కాపీ సర్టిఫికేట్స్ చూడండి ఫ్రెండ్. మీరు ఒక అప్లికేషన్తో కలిపి అటాచ్ చేయాల్సిన అప్లికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సీ 10th class సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రిఫరెన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క మార్క్స్ లిస్ట్ అండ్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ మీ అప్రెంటిస్ సర్టిఫికేట్స్ అండ్ మీ ఏ పోస్ట్ అప్లై చేసినా పోస్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటిలో మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అవుట్ అప్లై అవ్వడం జరిగింది. ఇక డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ చూసుకోండి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ ది ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ విత్ రిలవెంట్ ఎన్క్లోజ్డ్ రిక్వెస్ట్ ఫీజ్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ ప్రిన్సిపల్ ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 524004 లేదా క్యాండిడేట్ గా సబ్మిట్ ది ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్లీ అప్లికేషన్ టు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. లేదా పోస్ట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ ఫీజు అమౌంట్ కూడా దాంట్లోని కలిపి పోస్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన పోస్ట్ నేమ్ రాయండి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది. అండ్ అప్లికేషన్ నెంబర్ టు ఫిల్ ది ఆఫీసర్ ఫిల్అప్ చేస్తే మీ ఎటువంటి నెంబర్లో రాయకండి ఫ్రెండ్స్. అండ్ నేమ్ ద బ్లాక్ లెటర్స్ ఫ్రెండ్స్. మీ యొక్క 10th class సర్టిఫికేట్ మీ నేమ్ ఏ విధంగా ఎంటర్ చేశారు అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీ జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. అండ్ మీ యొక్క క్యాస్ట్ అండ్ మీ యొక్క వెదర్ క్లైమ్ సర్వీస్, వెయిటేజ్ ఆఫ్ కంట్రోల్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఎస్ అయితే ఎస్ఎన్ పెట్టండి, నోట్ పెట్టండి. ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఏం చేసిన వాడు సర్టిఫికేట్ కలిగి ఉంటే ఎస్ఎన్ పెట్టండి, నోట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సదరం సర్టిఫికేట్ రాయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిపి అటాచ్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, డీడీ అంటే అమౌంట్ పే చేస్తారు కదా ఫ్రెండ్స్ కాలేజ్కి, పే చేసిన అమౌంట్, డీడీ నెంబర్ అండ్ డేట్ అండ్ అమౌంట్ ఎంత పే చేసిన అమౌంట్,
అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చూసుకోండి. మీ యొక్క అడ్రస్ ఉంది, ఆధార్ అడ్రస్ ఉంది, అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్, మినిమం మార్క్స్, అప్టెన్ మార్క్స్, ఇయర్ పాస్ అవుట్ అయ్యారు అనేది కూడా రాయండి. అండ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, మీ ఏ కాలేజ్లో చదివారు, ఏ కాలేజ్ నుంచి అవుట్ అయ్యారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ రాశారు అనేది కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ చెప్పండి కదా, 4th to 10th క్లాస్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. అండ్ మీకు లాస్ట్లో డిక్లరేషన్ అవ్వడం జరిగింది చూడండి, ఐ శ్రీమతి కుమారశ్రీ, మీ నేమ్, డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ డూ, మీ యొక్క హస్బెండ్, ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. లాస్ట్లో సిగ్నేచర్ చేయండి ఫ్రెండ్స్. సిగ్నేచర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్తో కలిపి మీరైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది. ACS గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 524004 ఆర్ క్యాండిడేట్ క్యాన్ సబ్మిట్ దర్ అప్లికేషన్ ఫామ్ త్రూ ACS గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు, లేదా పోస్ట్ చేసిన అడ్రస్ ఇది ఫ్రెండ్స్. ఈ ఒక అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ని తరచుగా ఫాలో అవుతుండండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.